బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ చిల్ బ్రదరు. ఈరోజు అయితే మనము ఒక ఫిష్ పాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. నేను కూడా ఫిష్ ఫార్మింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి తెలుసుకుందాం అని చెప్పని ఈ ఫిష్ పాండ్ దగ్గరికి ఇక్కడ ఇసపల్లి దగ్గరికి వచ్చినాము. ఎదురాది కల్లెడ దగ్గరికి వచ్చినాము, నిజామాబాద్ డిస్టిక్ సంబంధించి. కల్లెడలో ఇక్కడ ఫామ్ అనేది నిర్మించడం జరిగింది. సో అక్కడికి వచ్చి చూద్దాం వాళ్ళ ఫార్మింగ్ ఎట్లుంది, వాళ్ళ ఫిష్ కల్టివేషన్ ఎట్లుంది అనేది చూద్దాం. సో లెట్స్ గో జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే గైస్, కంటిన్యూ వాచింగ్. పెట్రోల్కి వచ్చినాము. ఇక్కడ మీకు ఒకటి చూపించబోతున్నా, జస్ట్ వెయిట్ అండ్ సీ. మూడు ఉంటాయి పైపు తీసేసి పెట్టిన నేను మీరు పెద్ద పంప్ అనమాట. 12 ట్యాంకుల కోసం పెట్టుకున్నాను. 1.5 HP. ఓకే, మళ్ళా ఇక యూజ్ అవుతాయి నాకు 12 ట్యాంకులు అని చెప్పి మళ్ళీ చిన్న పంపులు తెప్పించుకున్నాను. డబ్బులు ఖర్చు అయిపోయింది. యూనేజ్ చిన్న పంపులు LP100 చిన్న పంపులు. ఈ చిన్న పంపులతో మనకు ఒక పంపు 2 ట్యాంకులు దింపుతుంది. ఒక పంపు 2 ట్యాంకులా? 2 ట్యాంకులు దింపుతుంది. మరి రెండే ఉన్నాయి, అటు 2 ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ పెట్టేసారు, దగ్గర ఉండేటట్టు చూసుకున్నారు. పెట్టుకున్నా 8 ట్యాంకులకు సరిపోతాయి. నాకు 6 యూజ్లో లేవు. వీటిని ఇక్కడ 6 ట్యాంకులకు వాడినా. 6 ట్యాంకులు ఖాళీ. ఇప్పుడు ఎన్ని తెచ్చినావు? 12 తెచ్చినా. 12 ట్యాంకులు తెచ్చినావు. బాగా అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. 6 మస్తు ఒక మనిషి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంత పడ్డది ఒక ట్యాంకు? ఒక 60,000 చిల్లర పడ్డది. అన్నీ అంటే సెటప్ 60,000 నుంచి 70,000 దాకా అయింది. సెటప్ అంటే టోటల్ ఇక ఎవరేజ్ ఖర్చు చెప్తాను నేను. టోటల్ బడ్జెట్ డివైడెడ్ బై 12 ట్యాంక్స్ కొడితే వచ్చింది 60 to 70 మధ్యలో ఫిగర్. మనం బిల్ ప్రకారం 70,000 చేస్తా కానీ చెప్తున్నా నీకు, నాకు యాక్చువల్గా అయిన బిల్ ప్రకారం అందా అయితే 70,000 దాకా పడ్డది. ఇది ఎంత ఇక సిస్టమేటిక్ ఉంటుంది ఇక అట్లా. ఇక వాడ 2 పంపులు ఉంటాయి. ఆడ చూపు ఇక్కడ 2 పంపులు వర్షం కేసినాయి. పంపులకు పడద్దు వాటర్ ఉడతా ఉన్నట్లు పరిచయం చెప్తున్నాయి. ఉడతలే ఈ పంపులు ఉన్నాయి, 2 పంపులు. ఇక్కడ 2 పంపులు ఉన్నాయి. అది నేను మొన్న ఒకళ్ళు వచ్చిర్రు ఆర్మూర్ చూసిపోయి ఇంకేం చెప్పలే. నేను మొత్తం సెటప్ చేసి ఇస్తాను చెప్పిన. ఈ సెటప్ ఉంది కదా పైప్ లైన్, అన్న మాత్రం కటింగ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇక్కడ కాపేసుకుంటా. సప్లై ఇచ్చేవచ్చు కదా. ఒక పైప్కి 3 వాల్స్ నల్లటి పైప్. చూస్తా గట్టి ఉన్నాను.
ఇది పెట్టుకుంటే సేఫ్ వర్షాకాలం. తెలుసు కదా ఈ కాన్సెప్ట్. ఓవర్ఫ్లో అయితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనం రాలేము, భారీ వర్షం అనుకో అదే కట్టు మీద మెయింటైన్ అవుతాయి వాటర్, ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంతా రెడీ ఉంది, నాకే లేట్ అయిపోయింది. అది ఆన్ చేసుకుంటే మళ్ళా